తను కోరుకుంది ఏమిటి? కుష్ఠరోగం పోతే బాగుండు. దేవుడిచ్చింది ఏమిటి? బ్రాండ్ న్యూ బాడీ ఇచ్చేశాడండి. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా ఎవరు తనకు లోబడినా, తన మాట విన్నా చేసేటటువంటి మహా గొప్ప దేవుడు అని నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆశ్చర్యపోయాడండి, అప్పుడు పడిపోయాడండి. ఒరే ఒరే, నా శరీరం మొత్తం మారిపోయిందిరా. ఏం చేశాడో తెలుసా? తిన్నగా వెనక్కి వచ్చేసాడండి. ఎక్కడికి వచ్చాడు? ఎలీషా దగ్గరికి వచ్చేసాడు. వెళ్ళిపోవచ్చుగా సంతోషంగా తన దేశానికే. ఈరోజు మనలో కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రార్థనలో పాల్పంచుకోవడానికి వచ్చారు. కారణం ఏమిటి? పరీక్షలు కదన్నా, పరీక్షలు కాబట్టి వచ్చారు. కొంతమంది తల్లులు తండ్రులు ఈరోజు మందిరానికి వచ్చారు. కారణం ఏమిటి? పరీక్షలు కదయ్యా, మా అబ్బాయి పరీక్ష, మా అమ్మాయి పరీక్షలు కదా, ప్రార్థన చేద్దామని వచ్చాం. మరి పరీక్షల్లో మీ బిడ్డ పాస్ అయితే, మీ అబ్బాయి అమ్మాయి పరీక్షల్లో పాస్ అయితే, ఇంక పాస్ అయితే ఇంక అంతకన్నా ఏం కావాలయ్యా, అంతే చాలయ్యా, అంతే కదా, అంతే చాలని చెప్పి సరిపెట్టేసుకుంటారు. మళ్ళీ కనిపించరు. కారణం ఏంటి తెలుసా? ఇది మారలా. నయమాను వరం కోసం వచ్చాడు, కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? పిచ్చోడా, వరం కోసం కదా నువ్వు రావాల్సింది, వరాలిచ్చే దేవుని కోసం నువ్వు రావాలి. ఎప్పుడైతే తన హృదయం మారిందో ఏం చేశాడో తెలుసా అండి? వరాన్ని పట్టుకుని పారిపోలేదు.